ఈరోజు మా కిడ్స్ లాస్ట్ డే ఆఫ్ స్కూల్ అనమాట. సో, ఎర్లీ మార్నింగే ఇట్లా లేచాను. లేయంగానే చూడండి ఎంత మంచుగా ఉందో. సో, ఊరికే సరదాగా అలా మీతో క్యాప్చర్ చేశాననమాట. ఇంత చల్లదనం చూసిన తర్వాత ఒక్క టీ పడాల్సిందే కదా మరి. ఇట్లా ఒక చాయ్ కొట్టేశాను. ఇంకా లాస్ట్ డే కాబట్టి మేమైతే ఇంకా పిల్లలు లేనప్పుడే క్లీనింగ్ స్టార్ట్ చేయాలి. ఫెస్టివల్ క్లీనింగ్ అనేసి ఇట్లా చేయించడం స్టార్ట్ చేశామన్నమాట. ఎంత వర్కర్స్ ఉన్నా కానీ మనం చేసే దాంట్లో మనకైతే తప్పదు. ఈసారి ఫెస్టివల్ క్లీనింగ్ అంతా మాదైతే హ్యాపీ ప్లానెట్ ప్రోడక్ట్ తోటే అయిపోయిందనమాట. వాళ్ళు చిమ్నీ అంటే మేమైతే చిమ్నీ కాదు, గ్లాస్ కాదు, స్విచ్ బోర్డ్ కాదు, ఏది వదలలేదనమాట. ప్రతి ఒక్కటి దాంతోటే చేసేసాం. ఏముంది పిండి వంటలు నెక్స్ట్ డే ఇలా పిండి వంటలు అయితే స్టార్ట్ చేసేసాం. స్టార్టింగ్ విత్ అరిసెలు అనమాట. అరిసెలు మా పాప వచ్చేసి అరిసెలు అయిపోగానే వెంటనే బ్యాక్ టు బ్యాక్ చేసేసామన్నమాట. ఒక్కసారిలో అయిపోవాలి అనేసి నెక్స్ట్ ఇలా కజ్జికాయలు చేసామన్నమాట. మీకు ఎవరికైనా కజ్జికాయలు చేయడం రాకపోతే మా పాపను చూసి నేర్చుకోండి. క్లియర్ స్టెప్ బై స్టెప్ చూపిస్తుంది. ఏంటో అర్థం కాదు కానీ పేరులోనే ఉంది కదా పెద్ద పండగ అనేసి అన్నీ పెద్ద పెద్దగానే ఉంటాయి. నాకైతే అసలు ఈ క్లీనింగ్ అంటేనే భయం అనమాట. ఒక్కసారిగా అప్పుడప్పుడు చేసుకోవడం వేరే కానీ ఒక్కసారిగా చేసుకోవాలంటే అమ్మో అసలు చిన్న పని కాదు. సో అన్నీ పెద్దగానే ఉంటాయి. క్లీనింగ్ కానీ చేసే పిండి వంటలు కానీ ప్రతి ఒక్కటి కూడా అన్నీ మనం బల్క్గా ఎక్కువ ఎక్కువ చేసుకోవాలి. మనమంటే ఎప్పుడు చేసుకొని తింటూనే ఉంటాం. కానీ ఈ పెద్ద పండక్కి అందరికీ ఇస్తాం కదా, ఇచ్చేది మనం ఇయర్లీ వన్స్ కాబట్టి మంచిగా చేసి ఇవ్వాలి. మేమైతే ఫ్యామిలీ అంతా కలిసి చేసుకుంటాం కాబట్టి అంత ఇబ్బంది ఏముండదు. ఇలా ఫైనల్గా కజ్జికాయలు అయితే అయిపోయింది చేయడం కూడా, కాల్ చేసాం. ఫ్లోగా 2 ఐటమ్స్ అయిపోతాయి అనేసి ఒక డేలోనే 2 ఐటమ్స్ చేసేసామన్నమాట. ఇక హాలిడేస్ ఇచ్చేసారు కాబట్టి మా పిల్లలైతే, మా పాప ఏమో ఆడపిల్లలంటే అంతే కదా, కిచెన్కి అంకితం అయిపోతారు చిన్నప్పటి నుంచి. అది బ్లడ్లోనే వచ్చేస్తుంది లాగుంది. మాతో కలిసి హ్యాండ్ వేస్తూ ఉంది. మా వాడేమో ఇంకొక పక్క గాలి పటాలన్నమాట. తెస్తున్నాడు, చేస్తున్నాడు, కొంటున్నాడు. రోజు ఇంక అదే పని అనమాట. ఎన్ని చేస్తున్నాడు, ఎన్ని ఎగరేస్తున్నాడో తెలియదు కానీ అన్నీ అయితే వైర్లకు అతుక్కోబోతున్నాయి మా స్ట్రీట్లో. ఇలా మా పిల్లలైతే వాళ్ళ వేలో వాళ్ళ హాలిడేస్ని అయితే ఎంజాయ్ చేస్తున్నారు. ఇక చేసిన అరిసెలని ఇలా టేస్ట్ కూడా చేసేసామన్నమాట. ఇలా స్టార్టింగ్ డే తింటుంటే చాలా బాగుంటుంది కదా. వేడివేడిగా మా వర్క్స్ అయితే ఇక్కడ దాకా వచ్చాయి. మీవి ఎక్కడ దాకా వచ్చాయి కామెంట్